యెహోవా ఇల్లు కట్టించు దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. అయితే నువ్వు బండ మీద ఇల్లు పట్టుకున్నావు అనుకో, క్రీస్తు అనే వాక్యం మీద ఇల్లు పట్టుకున్నావు అనుకో, నీ బిడ్డలు సరిలేకపోయినా సరే ఆ ఇల్లు కదిలిపోదు, ఆ ఇల్లు పడిపోదు, నిలబడే ఉంటుంది. ఎందువల్ల? బండ మీద కట్టబడ్డ ఇల్లు కనుక దేవుడు ఆ ఇంటి విషయంలో కలగజేసుకుని, వాక్యం మీద కట్టబడ్డ ఇల్లు మీద ఏ ఉపద్రవం వచ్చినా దేవుడు కలగజేసుకుని ఇంటిని నిలబెడతాడని. భార్య భర్తలు సరిలేకపోయినా పడిపోదు, తల్లిదండ్రులు సరిలేకపోయినా పడిపోదు, ఆర్థిక సమస్యలు సరిలేకపోయినా పడిపోదు, ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆ బండ మీద కట్టబడ్డ ఇల్లు పడిపోదు. అదే లోకం మీద ఆధారపడి నువ్వు నిర్మించుకున్నావు అనుకో, అంటే నీ లోకం అంటే ఏంటి? ఒకసారి చూడండి, నీ శక్తి సామర్థ్యాలే లోకం. లోకం అంటే మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడి కట్టుకునే ఇల్లు. ఈ ఇల్లు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే పడిపోతుంది. ఇప్పుడు ఒక గీత పెట్టుకుంటాం, భార్య భర్తతో ఏమండి అని మాట్లాడాలి. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసి పేరు పెట్టి పిలిచేయడమో లేకపోతే నువ్వు అనేసింది అనుకోండి, ఇంక మామూలు యుద్ధం చేసాడు. ఎందువల్ల నాకు ప్రోటోకాల్ తప్పింది కాబట్టి, ఈ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు పలకలేదు కాబట్టి నిన్ను ఏదో చేస్తాను. ఒకవేళ కొంతమంది భార్యలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. అయితే వీళ్ళందరూ ఎవరు? తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వాక్యం మీద ఇల్లు కట్టుకుంటే ఉంటుందంట. ఇల్లు నిర్మించబడి స్థిరంగా ఉంటుంది, ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే నెమ్మదిగా ఉండు, మౌనంగా ఉండు, మోగవాడిగా, గుడ్డివాడిగా, చెవిటివాడిగా ఉండు. కొన్నిసార్లు ఇది నిజం, ఇది అసమర్థుల జీవితం కాదండి. అయ్యా నేను చెప్తుంది, యవనస్తులు ఉన్నారు ఇక్కడ, మీరు ఏమి పాస్టర్ గారు అసమర్థుడిగా నేను ఉండమట్లేదు. ఒకసారి మౌనంగా ఉండు చూడు, ఒకసారి కళ్ళు మూసుకుని ఉండు, ఒకసారి చెవులు మూసుకుని ఉండు, నీకు జయాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అసమర్థుడిగా జీవించమని మన దేవుడు చెప్పట్లేదు. మహారోషం కలిగిన దేవుడు, మహాబలవంతుడు. అంటే ఈ సృష్టిలో ఏసే కంటే గొప్ప వీరుడు ఎవరు లేడు. ఆయన వచ్చాడా ఎవడన్నా పారిపోవలసిందే. ఆయన పిరికితనం ఉందంటే ఎక్కడైనా ఆయనలోని? ఎక్కడా లేదు ఆయనలోని. ఎందువల్లంటే అలాంటి దేవుడిని సేవిస్తున్న మనం పిరికోళ్ళు కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే మౌనంగా ఉండమంటుంది, చోటివాడిగా ఉండమంటుంది, కొన్నిసార్లు గుడ్డివాడిగా ఉండమంటుంది. ఎందువల్లంటే నీ మంచి గురించి. నిజమా కాదా చెప్పండి ఒకసారి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ బిడ్డల్ని ఉదయాన్నే లెగ్గానే ఆశీర్వదించాడు. ప్రభువా, నాకు నువ్వు ఇచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించాడు, దీవించిన ఆయన బలపరచు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చు అయ్యా. వాళ్ళు దీర్ఘాయుతో బ్రతకాలయ్యా, వాళ్ళు ఎక్కడ కూడా బలహీనతలో పడిపోకూడదయ్యా అని నువ్వు ఆశీర్వదించినప్పుడు నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి వస్తుంది. లేదు నేను 1 గంట నుంచి 5 గంటల మ్యాచ్ అన్నావా, ఉదయం లేచి ఏదో చేసుకో. మీకు గుర్తుంటుందని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఎలా ఉండాలంట? వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బట్టి జీవించండి. వాక్యానుసారంగా నీ ఇష్టం వచ్చినంత జీవిస్తే క్రైస్తవత్వం కాదు. నేను ఎందుకు చెప్పింది చెప్తున్నాను అంటే ఎలా చూడండి ఒకసారి. క్రైస్తవ జీవితంలో ఒక నిబంధన పెట్టబడింది. ఈ నిబంధన దీన్ని నువ్వు అతిక్రమిస్తే దేవుడితో పాటు నీ ప్రయాణం కొనసాగు. ఎంత భక్తి చేసినా సరే, ఎంత ప్రార్థన చేసినా సరే, ఎంత భోజాడినా సరే, నువ్వు దేవుడి దగ్గర అడుగు ముందుకెళ్ళ. అయ్యా 1,00,000 మంది ఉన్న సంఘానికి నువ్వు వెళ్ళినా సరే నీ ఆత్మ జీవితం ఏమి మార్పు రాదు. ఎందువల్లంటే నీ హృదయాన్ని చూసి నీతో పాటు జనాన్ని చూసి కాదు. అయ్యా నేను చెప్తున్న మాట నిజమే కదా. అలాగైతే చిన్న సంఘాలకు వెళ్ళి ప్రజలందరూ నశించిపోవాలి, పెద్ద సంఘాలకు వెళ్ళి ప్రజలందరూ రక్షించబడాలి. జరుగుతుందా ఇది? ఎవడు వాక్యాన్ని బట్టి జీవించి వాక్యాన్ని ఆచరించి బ్రతుకుతున్నాడో వాడి జీవితంలో మాత్రమే, వాడితో మాత్రమే ప్రభు ప్రయాణం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నుంచి